అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళకి, ఇంట్లో ఇలా సింకులు ఉన్న వాళ్ళకి, లేదా సింక్లో ఎక్కువగా మనం అంట్లు కడుక్కున్నప్పుడు ఇలా సింక్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదండి. తరచుగా సింక్స్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ పాటిస్తే కనుక సింక్స్ అనేవి అస్సలు సంవత్సరంలో ఒక్కసారి కూడా బ్లాక్ అవ్వదు. సింకుల్లో అంట్లు కడుక్కున్న వాళ్ళు ప్లేట్లలో కానీ లేదా మనం వేసుకున్న గిన్నెల్లో కానీ ఏదైనా ఇంకా ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతే వాటిని ముందుగానే తీసేసి పక్కనే ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో వేసేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఎక్కువగా బ్లాక్ అవ్వడం తగ్గుతుంది. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మీరు చూస్తున్న విధంగా కొంచెం నీళ్లు తీసుకొని హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని మీరు చూస్తున్న విధంగా లైట్గా బుడగలు వస్తే సరిపోతుందండి. మరుగులుగా ఏమీ మరిగిపోవాల్సిన అవసరం అయితే లేదు. అందులో 1 టీ స్పూన్ వరకు సర్ఫ్ వేసుకొని ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు గనక ఇలా సింక్ బ్లాక్ అయిపోవడం ఎక్కువగా ఉంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ చప్పున మీరు సర్ఫ్ బేకింగ్ సోడా వేసుకోండి. నీళ్లు కూడా చాలా ఎక్కువగానే తీసుకోండి. అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళకైతే 1-2 ఫ్లోర్లో ఉంటే ఈ మాత్రం నీళ్లు సరిపోతాయండి. లేదు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఉంటే కనుక కాస్త ఎక్కువగానే నీళ్ళు అయితే తీసుకోవాలి. ఈ వేడి నీళ్ళని సింక్లో ఇప్పుడు మనం చాలా కొద్దిగా పోసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే సింక్ కింద ఉన్న పైప్ ఒకటి క్లీన్ అయితే సరిపోతుంది. వేడి నీళ్ళు పోయడం వల్ల ప్లాస్టిక్ కరిగిపోతుంది అని మీరేమీ అనుకోవాల్సిన అవసరం లేదు. మనం మరీ ఎక్కువగా అయితే వేడి నీళ్ళు పోయట్లేదు. తర్వాత సింక్ కింద ఉన్న ఆ కన్నంలో కూడా మనం ఈ బేకింగ్ సోడా సర్ఫ్ కలిపిన వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి. చాలా నెమ్మదిగా సన్న దారిలోనే పోయండి. నెమ్మదిగా ఆ వేడి నీళ్ళు మొత్తం కింద డ్రైనేజ్ సిస్టమ్ వరకు వెళ్ళాలి. ఈ విధంగా మనం వీక్లీ 2 సార్లన్నా చేసినట్టయితే ఖచ్చితంగా మనకున్న డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా పోతుందండి. ఇది 100% జెన్యూన్ టిప్. ఈ టిప్ అయితే 100% వర్కౌట్ అవుతుందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. నిజంగా వర్కౌట్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వారానికి 2 సార్లన్నా ఈ విధంగా చేయండి. లేదు మాకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదంటే జస్ట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేసుకుంటే మన డ్రైనేజ్ అనేది ఆ పైపుల్లో ఉన్న డర్ట్ పార్టికల్స్ అంతా చక్కగా క్లియర్ అయిపోతాయి. ఆ వేడి నీళ్ళు పోసాక ఒక 1 అవర్ అలా ఏమీ ఇంకా నార్మల్ వాటర్ పోయకుండా వదిలేసి 1 అవర్ తర్వాత మళ్ళీ మనం నార్మల్గా యూజ్ చేసేసుకోవచ్చు. షింక్ క్లీన్ చేసేటప్పుడు టూత్ పేస్ట్తో కనుక మీరు క్లీన్ చేసినట్టయితే చాలా ఫాస్ట్గా ఆ డర్ట్ అనేది వదిలిపోతుంది. షింక్స్ వాడేవాళ్ళు షింక్స్లో మనం అంట్లు అవి కడుక్కునేటప్పుడు ఫుడ్ పార్టికల్స్ అనేవి తీసేసి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇంకా వేడి నీళ్ళు సర్ఫ్ టెక్నిక్ చెప్పాను కదా, ఆ టెక్నిక్ వీక్లీ 1 or 2 చేసుకుంటే కనుక షింక్ ప్రాబ్లం అనేది ఇంకా లైఫ్లో మనకి రాదు. ఎన్ని ఇయర్స్ అయినా డ్రైనేజ్ ప్రాబ్లం అనేది మన షింక్ ద్వారా అస్సలు రాదు. మనం వాడే స్క్రబ్బర్ని కూడా ముందుగా వాష్ చేసుకొని తర్వాత మనం ఈ షింక్ కానీ అంట్లు కానీ మనం వాష్ చేసుకోవాలి. అప్పుడే స్క్రబ్బర్ నుండి కూడా డర్ట్ పార్టికల్స్ అనేవి పోతాయి. ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.